వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం మాట అటుంచి అసలు ఏమి హామీ ఇచ్చామో కూడా మర్చిపోయే నేతలు రాజ్యమేలుతున్న కాలంలో రాజకీయ నాయకుడిని నమ్ముకుని కూర్చుంటే రోడ్డున పడతాం అనే ఆలోచనలకు సామాన్యుడు వచ్చేసిన వేళ నేను రోడ్డున పడేసే నాయకుడిని కాదు, రోడ్లను వేసే నాయకుడిని అంటూ పాలన సాగిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడిగితే తడువుగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ ఒక్కసారిగా అందంగా ముస్తాబవుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక ఉద్యమంగా రహదారుల నిర్మాణాన్ని చకచకా పూర్తి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ పై మెగానైన్ టీవీ స్పెషల్ ఫోకస్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ను నిర్వహించి సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించే విధంగా ఉద్యమించిన పవన్ అధికారంలోకి వచ్చాక సాధారణ నాయకుల్లా సమస్యను వదిలేయలేదు. తన అధికారం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలన్న ఆలోచనలతో ముందుకు కదిలారు. ఆనాడు సమస్యని ప్రశ్నించారు, నేడు సమస్యని పరిష్కరించడం మీద దృష్టి సారించారు. ఒక ప్రాంత అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పల్లె పండుగలో భాగంగా కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి 3,000 కిలోమీటర్లు పూర్తి చేసి చూపించారు. మరికొన్ని వందల కిలోమీటర్ల రహదారులను త్వరలోనే పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇలా డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు అందుకున్న నాటి నుండి రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. అందులోనూ పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉంటున్న గిరిజన గ్రామాలకు పవన్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అడవి బిడ్డలకు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైతే డొల్లిలో మోసుకుని కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లే కష్టాలు తీరనున్నాయి. గుంతలమయమై వందలాది రోడ్లకు ఆయన మరమ్మతులు చేపట్టారు. 250కి పైగా జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా పవన్ నేతృత్వంలో సంబంధిత శాఖాధికారులు నిమగ్నమై ఉన్నారు. అలాగే మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా పవన్ కళ్యాణ్ చొరవతో 3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అలానే కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా మరో నూతన రహదారి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఇందుకు 6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరుతాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పల్లెలు రహదారి కళసంతరించుకున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రహదారుల నిర్మాణానికి పవన్ తన పరిధిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ కోవలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంగా తమ ఊరికి రోడ్డు లేదని అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విన్నవించడంతో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి అనుమతులు నిధులు మంజూరు చేయడం అనేది ఇచ్చిన మాటకు ఏ స్థాయిలో కట్టుబడి ఉంటారనేది అద్దం పడుతుంది. మడకసిర నియోజకవర్గం అమలాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నెహళ్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనా వ్యయానికి అనుమతులు మంజూరు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. తాజాగా తమ నియోజకవర్గాల గ్రామాల్లోని రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ను కలిసి సహచర మంత్రులు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇలా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా నిబద్ధతగా పనిచేసే వాళ్ల వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నాయకుడు అంటే నమ్మించి ముంచేవాడు కాదని, తమ నమ్మకాన్ని నిలబెట్టేవాడని, రాజకీయ నాయకుడు అంటే హామీ ఇచ్చి గెలిచాక రోడ్డున పడేస్తాడనే భావాన్ని తుడిచిపెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లు వేసి చూపిస్తున్నాడు అంటూ ప్రజల నుండి కృతజ్ఞతాభావంతో కూడిన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా పవన్ చేస్తున్న కృషికి మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం.